ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ప్రజలకు ఏమీ చేయలేక, ప్రజల మన్నను పొందలేక ఈరోజు ప్రజల మైండ్ని మళ్లించడానికి కోసము ఇవాళ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి రూపము గత 20 సంవత్సరాల కింద ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి పెద్దలతో నిర్మించబడ్డ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి సెక్రటేరియట్లో వాళ్ళ ముందర ఇవాళ కాంగ్రెస్ తల్లి విగ్రహం పెట్టాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తల్లులు ఎప్పుడు కానీ మారద్దు, తల్లి ఎవరికైనా తల్లే. ఈరోజు మన దేశ చరిత్ర చూస్తే స్వతంత్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి భారతమాత తల్లి విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని పోల్చుకుంటే అవి రెండు కూడా సమానంగా ఉన్నాయి. మరి ఆ రోజు నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి భారతమాత తల్లి విగ్రహాన్ని ఒకసారి మీరు చూడాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నా. మీరు ప్రజల మనసు దోచుకునే పరిస్థితులు లేరు కాబట్టి సోనియా గాంధీ గారి మనసు, రాహుల్ గాంధీ గారి విగ్రహం పెట్టుకొని ఇటు సోనియా గాంధీ గారి దినం రోజు వారి యొక్క పుట్టినరోజు రోజు విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ఇవాళ మా తల్లి తెలంగాణ తల్లి కాదు, మా తల్లి సోనియా తల్లి అనే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. దీన్ని యావత్ తెలంగాణ రాష్ట్ర సమితి, అదేవిధంగా భారత రాష్ట్ర సమితి ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకోసం ఇవాళ మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి మండల కేంద్రంలో ఇవాళ మా అచ్చు నిజమైన తెలంగాణ తల్లి విగ్రహానికి మేము పాలాభిషేకం చేసి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. జై తెలంగాణ. మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి మరి పాలాభిషేకం చేయడం జరిగింది. తెలంగాణ అప్పుడున్నటువంటి మేధావులు, అప్పుడున్నటువంటి కవులు, అప్పుడున్నటువంటి ప్రజా సంఘాలు అందరూ కలిసి విగ్రహం రూపకల్పన చేసుకొని తెలంగాణ తల్లిగా ప్రతిష్ఠింపజేసుకొని మరి దాన్ని మనం గతం 24 సంవత్సరాలు కూడా మనం తెలంగాణ తల్లిగా కొలుస్తూ ఉన్నాం. మరి అటువంటి రూపాన్ని మార్చే ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం, మరి వారికి ఎన్నో ప్రాధాన్యత క్రమంలో ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. అవి పక్కకు పెట్టి ఈ విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. ప్రజలెవరు కూడా హర్షించడం లేదు. ఎక్కడ కలిసినా, ఎక్కడ ఎవరి నోట విన్నా కూడా ఆ మాటలే వినబడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం సరిదిద్దుకోవాలి. ఎందుకంటే తెలంగాణ తల్లి అనేది మనందరి యొక్క ఆశాదీపం. మనందరం కూడా గతంలో అందరం కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు మరి ఎంతో కొట్లాడి మన అన్ని పార్టీలు, అన్ని పక్షాలు, అన్ని వర్గాలు ఒకటపై తెలంగాణ సాధించుకున్నాం. ఆ సాధించుకున్న రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం బ్రహ్మాండమైన అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి, వారు ఇచ్చినటువంటి పథకాలు నెరవేర్చుకోవాలి. తప్పితే ఈ విధంగా రంగులు మార్చి రూపులు మార్చే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎంత చేసినా కూడా ప్రజల మనసులో ప్రతిష్ఠితమైనటువంటి రూపాన్ని ఎవరు తొలగించలేరు. కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి ఆలోచనలు మానుకోవాలి. తప్పకుండా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో తెలంగాణ తల్లి అనేది ఆల్రెడీ ముద్రించబడ్డది మనసులో. ఆ ముద్రను ఎవరు తొలగించలేరు. తెలంగాణ తల్లి రూపం ఎలా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఆ రూపాన్ని తొలగించే ప్రయత్నం ఎవరి వల్ల కూడా సాధ్యం కాదని తెలియజేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాల్లో కూడా తన అహంకార దర్పాన్ని ప్రదర్శిస్తూ ఈరోజు యావత్తు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లిని కూడా మార్చే ప్రయత్నం చేసి ఈరోజు మార్చినారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఏ తెలంగాణ తల్లినైతే ఈరోజు మార్చి నువ్వు తెలంగాణ ప్రజల అహంకారానికి చెంపపెట్టులా నీ అహంకారాన్ని తగ్గించి నీ అధికారాన్ని దించేసి ఈరోజు తెలంగాణ తల్లిని మళ్ళీ ప్రతిష్ఠించుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో నీవు జోకుతున్నటువంటి నీ జాతీయ అధినాయకత్వ విగ్రహాలన్నింటినీ తొలగించి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మహాత్ములయు మరియు తెలంగాణ తల్లి విగ్రహాలను పునఃప్రతిష్ఠించుకుంటాం. అదేవిధంగా కరీంనగర్లో కూడా ఇదే వేదికలో మళ్ళీ తెలంగాణ తల్లిని పునఃప్రతిష్ఠించుకొని ఆనాటి నుండి ఈనాటి వరకు ఉన్న ఉద్యమకారుల సత్తా చూపిస్తామని తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.